డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన మైక్ కమింగా నోరు విప్పడం లేదు. ఎక్సైజ్ పోలీసుల విచారణకు కమింగా సహకరించడం లేదని తెలుస్తోంది. కమింగా ఫోన్లో కీలక సమాచారం ఉందని అధికారులు భావిస్తున్నారు. కానీ కమింగా ఫోన్ పాస్వర్డ్ చెప్పడం లేదు. ఈ ఫోన్ లాక్ తెరుచుకుంటే డ్రగ్స్ కేసులో మరికొన్ని పేర్లు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. డ్రగ్స్ హబ్ గా ట్విన్ సిటీస్ ని మార్చేస్తున్నారు డ్రగ్ రాకెట్ ముఠాలు. ఉన్నత చదువులు, ఉద్యోగాలు పేరుతో నగరానికి వస్తున్న నైజీరియన్లు డ్రగ్స్ కు బానిసలవుతున్నారు. అంతేకాకుండా వాటి వ్యాపారానికి సైతం మొగ్గు చూపుతున్నారు. సరిగ్గా ఇలాంటి ఓ గ్యాంగ్ బాగోతం వెలుగులోకి వచ్చింది. నార్త్ జోన్ పరిధిలో డ్రగ్స్ ను అమ్మకాలు చేస్తూ పట్టుబడ్డారు ఇద్దరు నిందితులు. వారిద్దరిని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించిన టాస్క్ ఫోర్స్ పోలీసులకు విస్తుగొలిపే నిజాలు తెర మీదకొచ్చాయి. మీరు చూస్తున్న ఇతని పేరు జాన్ బాస్కో. నైజీరియా దేశానికి చెందిన వ్యక్తి. జూన్ 2016లో బిజినెస్ వీసాపై ఇండియాకొచ్చాడు. ముంబైలో కొద్ది రోజులుండి ఎలాగైనా డబ్బులు సంపాదించాలని ముంబై కేంద్రంగా డ్రగ్స్ దందాకు తెరలేపాడు. అయితే హైదరాబాద్ లో కొన్ని ఈవెంట్లు జరిగినప్పుడు జాన్ బాస్కో హాజరయ్యేవాడు. అయితే ఈ ఈవెంట్లో కాకినాడకి చెందిన మహమ్మద్ జహారుల్లాకి జాన్ బాస్కో పరిచయం కావడం, ఇద్దరు తరచూ ఫోన్లో మాట్లాడుతూ డ్రగ్స్ దందాకి తెరలేపారు. ముంబై కేంద్రంగా డ్రగ్స్ రాకెట్ నడుపుతున్న జాన్ బాస్కో నుండి కొకైన్ ను హైదరాబాద్ లో ఉన్న మహమ్మద్ జహారుల్లాకి సరఫరా చేసి అమ్మకాలు చేసేవాడు. నైజీరియన్ జాన్ బాస్కో నుండి మహమ్మద్ జహారుల్లా కొకైన్ ను ఒక్కో గ్రాము 2000 నుండి 2500 రూపాయలు కొనుగోలు చేసి కొంత లాభంతో జహారుల్లా కస్టమర్లకు 5000 నుండి 6000 రూపాయల వరకు అమ్మేవాడని తేలింది. ముంబై నుండి నేరుగా హైదరాబాద్ కి డ్రగ్స్ ను తీసుకొచ్చి నగరంలోని టోలీ చౌకీ వద్ద విక్రయిస్తుండగా ఇద్దరిని అరెస్ట్ చేశారు నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. ఇద్దరు నిందితుల నుండి 180 గ్రాముల కొకైన్, 4 సెల్ ఫోన్స్, ఒక మోటార్ బైక్ ను సీజ్ చేశారు. వీళ్ళ యొక్క డేటా, కాల్ డేటా తీసినాము. దాంట్లో ఎవరెవరైతే కాంటాక్ట్ ఉన్నాయో అవన్నీ ఫర్దర్గా వెరిఫై చేస్తాం. దాంట్లో ఎవరన్నా రెగ్యులర్ ఉన్నారా లేకపోతే ఇంకేముంది అనేది ఫర్దర్గా చూసి దాని ప్రకారం వాళ్ళకి ఏ విధంగా ఇన్ఫార్మల్గా కౌన్సిల్ చేయడం అనేది జరుగుతుంది. ఎవరైతే తీసుకుంటున్నారో స్టూడెంట్స్ ఉన్నా లేకపోతే మిగతా సినిమాలున్నా ఇంకెవరున్నా సరే వాళ్ళకు నోటీసులు ఇచ్చి పిలిపియడం అనేది జరగకుండా ఓన్లీ ఇన్ఫార్మల్గా కౌన్సిలింగ్ అనేది చేస్తాము యాజ్ పర్ అవర్ సిపి సర్ డైరెక్షన్స్ ప్రకారం. అటు విశాఖలో కూడా పెద్ద మొత్తంలో మత్తు మందులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ అధికారులు సమాచారం మేరకు పలు ప్రాంతాల్లోని మెడికల్ ఏజెన్సీలకు సంబంధించిన షాపులపై ఫోర్త్ టౌన్, కంచరపాలెం పోలీసులు దాడులు జరిపారు. ఈ దాడుల్లో కోడెక్స్ సిరప్, ఎల్ పిల్స్ కిట్లు యువతకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. రిచర్డ్స్ లైఫ్ సైన్సెస్ పేరిట మెడికల్ ఏజెన్సీ నిర్వహిస్తున్న గణపతి రెడ్డి ఈ మత్తు మందుల విక్రయాలకు ప్రధాన కారకుడిగా గుర్తించారు. గ్రేస్ ఫార్మాస్యూటికల్స్ మరియు శ్రీనివాస ఫార్మసీల్లో ఎలాంటి బిల్లులు లేకుండా, ప్రిస్క్రిప్షన్ లేకుండా పెద్ద ఎత్తున యువతకు అమ్మకాలు జరిపినట్లు పోలీసులు, డ్రగ్స్ అధికారులు జరిపిన దాడుల్లో వెల్లడైంది. ఈ మొత్తం వ్యవహారంలో సూత్రధారైన గణపతి రెడ్డితో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు 12,65,000 విలువ చేసే కోడెక్స్ సిరప్, ఎల్ పిల్స్ కిట్లు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇప్పటికే 20 లక్షలకు పైగా అనధికారికంగా విక్రయాలు జరిపినట్లు దర్యాప్తులో గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఒక గణపతి రెడ్డి అని చెప్పేసి అతను హోల్సేల్గా ఇలా డ్రగ్స్ అనేవి కొడాక్స్ అనే బాటిల్స్, అంటే అవి దగ్గు మందు కింద వాడతారు. యాక్చువల్గా డాక్టర్ ప్రిస్క్రిప్షన్తో వాడాలి. అవేంటి హోల్సేల్గా తెచ్చి ఇక్కడ మామూలుగా ఈ లైసెన్స్డ్ మెటీరియల్ అదేంటంటే టోకెన్స్ ఇస్తారు కదా, దాని ప్రకారం పంపించకుండా వీడు ఇల్లీగల్గా అందరికీ పెట్టి అమ్ముతున్నాడని, తర్వాత వాటి వలన ప్రజలు అంటే కొంతమంది ఆ డ్రగ్కి హ్యాబిచువల్గా అయ్యి అవి తాగి ఆరోగ్యాలను పాడు చేసుకుంటున్నారని దానివల్ల రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. డ్రగ్స్ కేసులో ఎక్కువగా నైజీరియన్ లింకులు బయటపడుతుండటంతో వారిపై ఓ కన్నేసి ఉంచాలని పోలీసులు డిసైడ్ అయ్యారు.